తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు మరియు హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ కానించి ఇవాళ నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగాలు అనే నినాదంతో రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దెనెక్కారు. అయ్యా ఇవాళ మాకు తెలంగాణ కార్మికులు ఇలా 80% ఉన్నారు. 80% మంది ఇవాళ మన తెలంగాణలో కార్మికులు పేద వర్గాలకు చెందినటువంటి వారు. ఇలా తెలంగాణ కార్మికులు చదువుతున్న బడులలో కానీ ప్రతి ఒక్క సంస్థలలో కానీ విద్యా వ్యవస్థలలో కానీ ప్రైవేటీకరణలో కానీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కానీ గవర్నమెంట్ విద్యా సంస్థల్లో కానీ వారికి సదుపాయాలు కూడా సరిగా లేవు. వారికి తక్షణమే అక్కడ చదువుతున్నటువంటి పిల్లలకు వాళ్ళకు సదుపాయాలు కల్పించాలి. ఇలా బాత్రూములు కానీ ఇలా వసతులు కానీ ఎలాంటి వసతులు కానీ ఇవాళ నియమ నిబంధనల ప్రకారం లేవు. ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా నియమ నిబంధనల ప్రకారం ఒక ఫీజు రెగ్యులారిటీ కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ఫీజును నియంత్రించాలని కూడా నేను సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అయ్యా ఇవాళ తెలంగాణలో కార్మికులు పిల్లలు చదువుతున్నటువంటి విద్యా వ్యవస్థలలో ఏదైతే ఉన్నదో వారికి కంపల్సరీ కేజీ టు పీజీ వరకు ఖచ్చితంగా ఉచిత నాణ్యమైన విద్యను అందించాలని కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇలా తెలంగాణలో ఒకటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి పెట్టారు. అది ప్రతి ఒక్క మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టి వాళ్ళకు ఉచిత విద్యను అందించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా అయ్యా ఇవాళ రైతులు అదేవిధంగా ఇవాళ ఎంత బాధపడుతున్నారో వారికి తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ప్రతి రైతులుంటేనే వాళ్ళ వెన్నుముక్క, రైతే వెన్నుముక్క ఈ దేశానికి. ఇలా రైతులు ఖచ్చితంగా ఏం చేయాలంటే రైతులు బాధపడుతున్నటువంటి బాధను భరించేంత వరకు మీరు పోరాడాలి. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైన యూరియా బస్తాలను తీసుకొచ్చి తక్షణమే రైతులకు అందజేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలి. ఇలా విద్యా సంస్థలు మేము బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేస్తారు, ధర్నాలు చేస్తాం, మేము కాలేజీలు బంద్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏది విఫలమైనవి అంట. ఏ విధంగానైతే ఉన్నాయో చర్చలు విఫలమైనవి. మేము తక్షణమే ఖచ్చితంగా రేపు మేము కాలేజీలు బంద్ చేస్తామని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇలా రైతులకు యూరియా అందించాలి. వాళ్ళ విద్యార్థులది ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా అమలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చూడాలి. మా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మా పేద కార్మికుల పిల్లలు